హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. భోజనం చేసి అలసటగా అనిపించడంతో నిద్రలోకి జారుకున్న విశ్వనాథం ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచాడు. కల్లో తాను చూసిందంతా నిజమేనని అటూ ఇటూ పిచ్చివాడిలా చూస్తుండడంతో విశ్వనాథం పక్కనే కుర్చీలో కూర్చున్న తన స్నేహితుడు మూర్తి, ఏంట్రా అలా ఉలిక్కిపడి ఏదైనా పీడకల అడిగాడు. స్నేహితుడి మాటలకి విశ్వనాథం, అంటే ఇప్పటిదాకా జరిగిందంతా కల, నిజం కాదా? అదేంటి, జానకి నా పక్కనే కూర్చుని నా తల నిమిరినట్టు అనిపించింది. అంటే ఇదంతా నిజం కాదా? కళ అని ఏవేవో పిచ్చి పట్టిన వాళ్ళ తనలో తానే మాట్లాడుకుంటుంటే మూర్తి, ఒరే విశ్వనాథం, ఏంట్రా, ఏమైంది, నీతోనే నేను మాట్లాడేది అన్నాడు కాస్త గట్టిగా. మూర్తి మాటలకి విశ్వనాథం తేరుకొని, జానికి వచ్చినట్టు కాలొచ్చిందిరా, బాధపడకండి అని తన ఒళ్ళో తల పెట్టుకొని ఆప్యాయంగా నివేదింది. అదంతా నిజమే అనుకున్నాన్రా, కళ్ళు తెరిచి చూసేసరికి జానకి లేదు అన్నాడు విశ్వనాథం. చెల్లెమ్మ గురించి ఆలోచిస్తూ పడుకునుంటావు, అందుకే ఇలాంటి కల వచ్చినట్టుంది. ఉండు, అమ్మ అంజలి, అంజలి, కాసిన్ని మంచినీళ్ళు తీసుకురా అని మూర్తి తన కూతుర్ని పిలిచాడు. అంజలి ఓ గ్లాస్ నిండా మంచినీళ్ళు తెచ్చి, తాగండి అంకుల్ అని విశ్వనాథంకి ఇచ్చింది. నీళ్ళు తాగి గ్లాస్ని అంజలి చేతికిచ్చాడు విశ్వనాథం. గ్లాస్ తీసుకుంటూ, ఇంకేమైనా కావాలా అంకుల్ అడిగింది అంజలి. లేదమ్మా, ఏమీ వద్దు, నువ్వెళ్ళు, వెళ్ళి చదువుకో అన్నాడు విశ్వనాథం. సరే అంకుల్ అని అంజలి తన గదిలోకి వెళ్ళింది. ఏంట్రా, అస్తమానం ఏదో ఒక ఆలోచన పెట్టుకొని మనసు పాడు చేసుకోకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇప్పటికే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. రేపేదైనా జరగరాంది జరిగితే అన్నాడు మూర్తి. అందుకు విశ్వనాథం, జరిగేదేదో త్వరగా జరిగితే బాగుండు, నాకు ఈ బాధలన్నీ తీరిపోయేవి అన్నాడు. చాచా, అవేం మాటలరా, నీ ప్రాణ స్నేహితుడిని నువ్వు అలా బాధపడుతుంటే చూడలేకపోతున్నా. అయినా ఇప్పుడు ఏమైందని, పిల్లలు దగ్గర లేరనే బాధ ఎందుకు? నేను అంజలేమో నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాం. అనవసరంగా మనసు పాడు చేసుకోక కాసేపు విశ్రాంతి తీసుకో అన్నాడు మూర్తి. లేదురా, ఇంకా నిద్ర రాదు, కానీ సాయంత్రం అయినట్టుంది కదా, పద అలా వాకింగ్కి వెళ్ళొద్దాం అన్నాడు విశ్వనాథం. లేదురా, ఈ లెక్కలు చూసే పని ఇంకా పూర్తవలేదు. వీటిని పూర్తి చేసి వాళ్ళకి అందజేసి రావాలి. కావాలంటే నువ్వు వెళ్ళరా, అంజలి తోడుగా తీసుకెళ్తావా, పిలువనా అడిగాడు మూర్తి. లేదురా, నా కారణంగా అస్తమానం తనని ఇబ్బంది పెట్టడం అవుతుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, అంజలిని చదువుకోనివ్వు. నేనే మెల్లగా ఆ వీధి చివరి వరకు వెళ్ళేస్తానని మెల్లగా హాల్లో తన అప్పటిదాకా పడుకునున్న దివాన్ బల్ల మీద నుంచి లేచి నిల్చున్నాడు. ప్యాంటు షర్టు వేసుకొని చేతిలో ఒక కర్ర పట్టుకొని, వెళ్ళొస్తా మూర్తి అంటూ గుమ్మం వైపు నడిచాడు విశ్వనాథం. విశ్వనాథం తను వెళ్తున్న దారంతా చిన్న పిల్లలతో సందడిగా ఉంది. వాళ్ళ స్నేహితులతో సంతోషంగా ఆడుకోవడం గమనించింది. జీవితం అంటే వీళ్ళది, ఏ చీకు చింత లేకుండా హాయిగా సాగిపోయే బాల్యం అంటూ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు విశ్వనాథం. చిన్నప్పుడు నేను కూడా స్కూల్ అయిపోయిందంటే చాలు, ఇదిగో ఇలాగే నా స్నేహితులతో ఆడుకునేవాణ్ణి. ప్రతి ఒక్కరికి బాల్యం ఓ తీపి గుర్తు కదా, మళ్ళీ ఆ రోజులు వస్తే ఎంత బాగుండు. నేను మూర్తి శేఖరం చిన్నప్పుడు ఎంత సరదాగా ఉండేవాళ్ళం. శేఖరం కూడా ఇక్కడే ఉండి ఉంటే రోజు సాయంత్రం వీళ్ళలాగే మేం కూడా కలుసుకునేవాళ్ళం. పోనీలే, వాడైనా కనీసం వాడి కొడుకుల నీడన హాయిగా ఉన్నాడు. అందరికీ అలాంటి అదృష్టం ఉండదు అనుకుని బాధపడ్డాడు విశ్వనాథం. విశ్వనాథం, మూర్తి, శేఖరం ముగ్గురు మంచి స్నేహితులు. ఒకే ఊర్లో ఉండేవాళ్ళు, కలిసి చదువుకున్నారు. శేఖరం
డిగ్రీ పూర్తి చేసి ఓ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. విశ్వనాథంకి మొదటి నుంచి వ్యాపారం మీద ఆసక్తి ఉండటంతో తండ్రికి వ్యాపారంలో సహాయంగా ఉండేవాడు. మూర్తి తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు పూర్తి చేయలేక మధ్యలోనే ఆపేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వెతుకున్నాడు. కొంతకాలానికి అందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లలు పుట్టారు. మూర్తికి ముగ్గురు అమ్మాయిలు, విశ్వనాథంకి ఇద్దరు కొడుకులు, శేఖరంకి ఒక అబ్బాయి అమ్మాయి. శేఖరం ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉండేవాడు. మూర్తి విశ్వనాథన్లు తమ సొంతూరులోనే ఉండేవారు. శేఖరం ఊరికొచ్చినప్పుడు అందరూ కలిసి తమ బాల్యపు రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపేవాళ్ళు. విశ్వనాథన్ తండ్రి వయసైపోయి కాలం చేయటంతో తండ్రి వ్యాపార బాధ్యతలన్నీ పూర్తిగా విశ్వనాథమే చూసుకోవాల్సి వచ్చింది. అప్పటికే తన ఇద్దరు కొడుకుల పాఠశాల చదువు పూర్తి చేసుకుని పై చదువులకి పట్నం వెళ్ళారు. విశ్వనాథం తన వ్యాపారాన్ని అతి తక్కువ సమయంలోనే బాగా అభివృద్ధి చేశాడు. కొడుకులు ఇద్దరిని ఇంజనీరింగ్ పూర్తి చేయించి పై చదువులకి అమెరికాకు పంపించాడు. అమెరికాలో ఎంఎస్ చేసిన కారణంగా ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగరీత్యా విశ్వనాథం పెద్ద కొడుకు వేణు బెంగళూరులో, చిన్న కొడుకు మాధవ్ బాంబేలో ఉంటున్నాడు. కొడుకులిద్దరూ ఉద్యోగాలు చిన్న కొంతకాలానికి తమకు తగిన సంబంధాలను చూసి పెళ్లిళ్ళు జరిపించాడు. మూర్తికి ముగ్గురు ఆడపిల్లలే. పైగా మూర్తి చేసేది ప్రైవేట్ ఉద్యోగం కారణంగా పిల్లలను పెంచి పెద్ద చేయడం, వాళ్లకు చదువు చెప్పించడం భారంగా మారింది. ఇద్దరు కూతుళ్లను డిగ్రీ వరకు చదివించి మంచి సంబంధాలు రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. చిన్న కూతురు అంజలి డిగ్రీ చదువుతుంది. మూర్తి భార్య అనారోగ్య కారణంగా 4 సంవత్సరాల క్రితమే కాలం చేసింది. శేఖరం తన కూతుర్ని డాక్టర్, కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. పెళ్ళిళ్ళయ్యాక ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలతో అమెరికాలో స్థిరపడ్డారు. అలా కొంతకాలం గడిచాక శేఖరం అమెరికాలో ఉంటున్న తమ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. మూర్తి రిటైర్డ్ అయ్యి తెలిసిన వాళ్ళ చిట్ ఫండ్ కంపెనీలో రోజు సాయంత్రం కాసేపు అకౌంట్ చూసే ఉద్యోగం వెతుక్కున్నాడు. విశ్వనాథంకి కూడా వయసు అయిపోవడంతో వ్యాపార బాధ్యతలకు దూరంగా ఉంటున్నాడు. 6 నెలల క్రితమే విశ్వనాథం భార్య జానకి గుండెపోటుతో కాలం చేయడంతో విశ్వనాథం ఒంటరివాడైపోయాడు. తల్లిపోయిన కారణంగా తనని ఒంటరిగా వదిలేలేక వేణు మాధవ్లు తమతో రమ్మని అడిగారు. భార్య పోయిన బాధ నుండి తేరుకోవడానికి విశ్వనాథంకి మరో మార్గం కనిపించక అందుకు సరే అని ముందు బెంగళూరులో ఉంటున్న వేణు దగ్గరికి వెళ్ళాడు. కొడుకు కోడలు ఓ 2 నెలలు విశ్వనాథన్ని బాగానే చూసుకున్నా మెల్లమెల్లగా వాళ్ళలో మార్పు వచ్చింది. వేణు ఉన్నట్టుండి ఓ రోజు కొన్ని రోజులు తమ్ముడి దగ్గర కూడా ఉండొచ్చు కదా నాన్న అన్నాడు. కొడుకలా అనేసరికి విశ్వనాథంకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించక బాంబేలో ఉంటున్న చిన్న కొడుకు మాధవ్ దగ్గరికి వెళ్ళాడు. కొడుకు కోడలిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అవటంతో ఉదయం వెళ్తే రాత్రి ఎప్పటికో కానీ తిరిగి వచ్చేవాళ్ళు కాదు. మాధవ్కి ఇంకా పిల్లలేరు. విశ్వనాథంకి రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇబ్బందిగా అనిపించేది. పోనీ ఎలాగోలా అక్కడి వాతావరణం అలవాటు చేసుకుందామన్నా తిండి విషయంలో విశ్వనాథంకి చాలా ఇబ్బంది. కోడలు కూడా ఉద్యోగస్తురాలే అవటంతో కోడలు ఇంట్లో నెలకోసారైనా వంట చేసింది ఎరగడు. ఉదయం బ్రేక్ఫాస్ట్ మొదలు రాత్రి భోజనం వరకంతా హోటల్ తిండే. బయట తిండి తిని తిని నోరంతా చెప్పబడిపోవటంతో ఓ రోజు విశ్వనాథంకి ఇంటి భోజనం తినాలనిపించడంతో కోడల్ని, అమ్మ శ్రావణి, రోజు ఈ హోటల్ తిండి తిని తిని విసుగొస్తుందమ్మా, కాస్త నీ చేత్తో ఏదైనా రుచిగా చేసి పెట్టరాదు అని అడిగితే శ్రావణి అంత ఎత్తున లేచింది. ఉద్యోగానికి వెళ్ళేదాన్ని, అవన్నీ చేయటం నా వల్ల కాదు. బయట నుండి తీసుకొచ్చేది తింటే తినండి, లేదంటే మీ చేతులతో మీరే స్వయంగా వండుకొని తినండి అంది. అదంతా చూసిన మాధవ్, నాన్న, అంతగా మీకు ఇంటి భోజనం కావాలంటే వంట మనిషి పెడతాను, అనవసరంగా గొడవ చేయకండి అన్నాడు. మాధవ్ ఉంటుంది బాంబేలో కాబట్టి
అక్కడి వంట వాళ్ళకి మన తెలుగు వంటలు రావు. అలా 6 నెలలు తిరగకముందే విశ్వనాథంకి పిల్లల చేత ఛీ అనిపించుకోకముందే నా మానాన నేను ఒంటరిగా బ్రతకడమే మేలనుకుని తిరిగి తన సొంతింటికి చేరుకున్నాడు. చేతి నిండా పనివాళ్ళు, ఏదడిగినా నిమిషాల్లో అందించే ఎంతమంది ఉన్నా నా అన్నవాళ్ళు నా కోసం ఎవరూ లేరనే బాధ విశ్వనాథాన్ని స్థిమితంగా ఉండనివ్వటలేదు. ఇద్దరు కొడుకులుండి కూడా వాళ్ళ ఆదరణకు, ఆప్యాయతకు నోచుకోవట్లేదని బాధపడుతున్నాడు. ఆ బాధలోనే చిక్కి సగమయ్యాడు. విశ్వనాథం తిరిగి ఊరికొచ్చి నెల రోజులైంది. విశ్వనాథం వచ్చిన విషయం తెలిసి మూర్తి ఓసారి తన స్నేహితుడు చూసి వెళ్దామని వచ్చాడు. ఎప్పుడు హుందాగా, ఆరోగ్యంగా ఉండే విశ్వనాథన్ని అలా చూసిన మూర్తి, ఏంట్రా ఇది, జానకమ్మ పోయి 6 నెలలైంది, ఇంకా తననే తలుచుకుంటూ ఇలా బాధపడితే ఎలారా? నీ ఆరోగ్యం ఏం కావాలి? అయినా ఏమంత కొంప మునిగిపోయిందని హాయిగా ప్రశాంతంగా పిల్లల దగ్గర ఉండక అప్పుడే తిరిగొచ్చావు అడిగాడు మూర్తి. స్నేహితుడి మాటలకు హాయి, ప్రశాంతత, వాళ్ళ దగ్గరే ఉంటే ఉన్న ఈ కాస్త ప్రశాంతత కూడా ఎక్కడ కోల్పోవాల్సి వస్తుందోనని ఉండలేక వచ్చాన్రా అన్నాడు విశ్వనాథం. విశ్వనాథం మాటలు మూర్తికి అర్థం కాకపోవడంతో ఏంట నువ్వు చెప్పేది అడిగాడు. అందుకు విశ్వనాథం జరిగిందంతా చెప్పి వాళ్ళకి తండ్రి మీద ప్రేమ ఉందని పొరపడ్డాన్రా. లేదని నిజం తెలుసుకుని ఉండలేక వచ్చేశాను. కావలసినంత డబ్బు, కడుపున పుట్టిన పిల్లలుండి ఏం లాభంరా మూర్తి, మనసుకి ప్రశాంతత లేనప్పుడు అన్నాడు విశ్వనాథం. స్నేహితుడి మాటలకు మూర్తి, బాధపడకరా విశ్వనాథం, నీకు మేమంతా లేము. ఈ 6 నెలల్లో చాలా చిక్కిపోయావు. పోనీ ఓ పని చేయకూడదు? నీ ఆరోగ్యం కుదుటపడి మనసు కాస్త తేలిక పడే వరకు మా ఇంట్లో ఉండరాదు? నేను అంజలి నీకు తోడుగా ఉంటాం కాబట్టి ఒంటరి వాణ్ణి అనే భావన నీకుండదు అన్నాడు. అందుకు విశ్వనాథం, ఎన్నాలని ఎన్నాలనిలా ఒంటరిగా ఒంటరితనాన్ని అలవాటు చేసుకోక తప్పదు కదా. నా వల్ల అనవసరంగా మీకెందుకురా ఇబ్బంది అన్నాడు. అందుకు మూర్తి, ఏరా, నాది నీ ఇల్లంత పెద్ద ఇల్లు కాదని, సౌకర్యాలు సరిగా ఉండవని రానంటున్నావా? అంతేలే, అయినా ఈ పేదవాడి ఇంట్లో నువ్వెందుకుంటావు అన్నాడు కాస్త నొచ్చుకున్నట్టుగా. మూర్తి బాధపడటం చూసి, చాచా, నా మనసులో అలాంటి ఉద్దేశం లేదురా మూర్తి, నా కారణంగా మీకు ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక అలా అన్నాను అన్నాడు విశ్వనాథం. ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఓ వారం 10 రోజులుండి చూడు, నీకు నచ్చకపోతే వచ్చేద్దు కానీ అని విశ్వనాథంవి ఓ 4-5 జతల బట్టలు సర్దమని పని మనిషికి చెప్పి వెంటనే విశ్వనాథాన్ని మూర్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. విశ్వనాథం మూర్తి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మూర్తి తన కూతురు అంజలి విశ్వనాథానికి అన్ని దగ్గరుండి అందిస్తూ సొంత మనిషిలా చూసుకుంటుంది. అంజలి తన తండ్రితో సమానంగా తనని చూసుకోవడం విశ్వనాథానికి ఎంతో నచ్చింది. నా కడుపున కూడా ఇలాంటి ఓ కూతురే పుట్టుంటే ఈ రోజుని ఇలా బాధపడాల్సి వచ్చేది కాదేమో అనుకున్నాడు విశ్వనాథం. అలా వాకింగ్ అని వచ్చిన విశ్వనాథం చీకటి పడినా తిరిగి ఇంటికి వెళ్ళకపోవడంతో మూర్తి కంగారు పడి తన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఏంట్రా, చీకటి పడ్డా ఇంకా ఇంటికి రాకుండా ఇక్కడే కూర్చుండిపోయావు అని మూర్తి అడిగిన మాటలకు తన ఆలోచన నుండి బయటకొచ్చి, ఏదో ఆలోచిస్తూ ఇక్కడే కూర్చుండిపోయాను, చీకటి పడిందని తెలియలేదు, పద వెళ్దాం అని విశ్వనాథం తను కూర్చున్న చోటు నుంచి మూర్తికి చేయినందించి పైకి లేచాడు. అలా విశ్వనాథం మూర్తి ఇంటికి వెళ్ళి 20 రోజులు గడిచాయి. మూర్తిని, అంజలిని అంతకన్నా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఇక నేను వెళ్ళొస్తానరా అన్నాడు విశ్వనాథం మూర్తితో. ఎందుకురా మళ్ళీ ఒంటరిగా ఉంటూ బాధపడటం, ఇంకొన్ని రోజులు పోయాక వెళ్ళొచ్చులే అన్నాడు మూర్తి. ఇలా ఎన్ని రోజులని, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదరా అన్నాడు విశ్వనాథం. వెళ్దులే, మరో వారం 10 రోజులున్నాక
అనటంతో విశ్వనాథం కాదనలేకపోయాడు. అలా 4 రోజులు గడిచాక ఓ రోజు రాత్రి ఉన్నట్టుండి విశ్వనాథానికి గుండె నొప్పి రావటంతో మూర్తి, అంజలి విశ్వనాథంని హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్లు పరీక్షించి ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు. మూర్తి విశ్వం మూర్తి విషయం విశ్వనాథం ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు వెంటనే బయలుదేరుతున్నామని చెప్పి ఫోన్ పెట్టేశారు. విశ్వనాథన్ని హాస్పిటల్ చేర్పించిన దగ్గర నుండి అంజలినే దగ్గరుండి విశ్వనాథంకి సేవ చేస్తుంది. విషయం తెలిసిన 2 రోజులకి వేణు, మాధవ్ తండ్రిని చూడ్డానికి వచ్చారు. అప్పటికే విశ్వనాథం కాస్త కోలుకోవటంతో తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్తో మాట్లాడారు వేణు, మాధవ్లు. మీ నాన్నని ఇంకొన్ని రోజుల పాటు ఎవరైనా ఒకరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అయితే మీ నాన్నని రేపే డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు డాక్టర్లు. అందుకు వాళ్ళు సరే అనటంతో ఆ మరుసటి రోజే విశ్వనాథన్ని డిశ్చార్జ్ చేశారు. వేణు, మాధవ్లు తండ్రిని ఇంటికి తీసుకొని వెళ్ళారు. అలా ఓ రోజు గడిచాక వేణు, నాన్న నీకు మీదట ఎవరో ఒకరు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలన్నారు కదరా డాక్టర్. ఇప్పుడెలా? నాన్న నువ్వు తీసుకెళ్తావా? అడిగాడు వేణు తన తమ్ముడు మాధవ్ని. అందుకు మాధవ్, నాకెలా కుదురుతుందన్నయ్య? ఇప్పటినుంచి మీ నాన్ని ఇంట్లో తెచ్చిపెట్టావా? ఎవరు చూస్తారని? నా భార్య అంత ఎత్తున లేస్తుంది. నా వల్ల కాదు, నువ్వే తీసుకెళ్ళన్నయ్య అన్నాడు మాధవ్ తన అన్నయ్య వేణుతో. తమ్ముడు మాటలకు వేణు, మీ వదిన ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉన్నా నాన్నని చూసుకోలేదురా. ఎన్నారని ఈ ముసలాయనకు సేవలు చేసేది అంటూ గొడవ పెడుతుంది. నాకు కూడా నాన్నని తీసుకెళ్ళడం కుదరదు అని తేల్చేశాడు వేణు. మరి ఎలా అన్నయ్య? నాన్న గురించి ఇప్పుడు ఏం చేద్దామంటావు? అడిగాడు మాధవ్. ఉన్నారు కదా ఇంటి నిండా పనివాళ్ళు, వాళ్ళే చూసుకుంటారు. ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయని చెప్పి మనం వెళ్ళిపోదాం అన్నాడు వేణు. నాన్న ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదన్నయ్య. పనిలో పని నాన్న తన ఆస్తిని కూడా పంచివ్వమనడితే బాగుండు అన్నాడు మాధవ్. అందుకిది సమయం కాదురా మాధవ్. అయినా ఆయన ఆస్తి మన కాక ఇంకెవరికి? ఆస్తి ఎక్కడికి పొదిలే కానీ నువ్వేం కంగారు పడకన్నాడు వేణు. అప్పుడే నిద్ర లేచి ఎంతసేపనిలా బెడ్పై పడుకోవడం? మెల్లగా లేచి అలా బయట వరండా వరకు వెళ్దామని వచ్చిన విశ్వనాథం కొడుకుల మాటలు విని, వాళ్ళకి నా పట్ల ప్రేమ, బాధ్యత లేదని నాకు ముందే తెలుసు. ఇవాళ కొత్తగా బాధపడటం ఎందుకు అని విశ్వనాథం తన మనసుకి తానే సర్ది చెప్పుకొని వరండాలోకి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే వేణు, మాధవ్ ఆఫీస్లో ముఖ్యమైన పనులున్నాయి నాన్న అని వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా విశ్వనాథం తన కొడుకుల ప్రవర్తన గురించి బాగా ఆలోచించి ఎలాంటి స్వార్థం లేకుండా వాళ్ళ ఇంట్లో, హాస్పిటల్లో ఉన్న రోజులు అంజలి చేసిన సేవ గుర్తొచ్చి నా ఆస్తికి నిజమైన వారసురాలు అంజలిని అని ఆ మరుసటి రోజు లాయర్ని పిలిపించి తన ఆస్తినంతా అంజలికి చెందేలా వీలునామా రాశాడు విశ్వనాథం. మరి ఇదండి రుచి కదా. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.